సభకు నమస్కారం. ఈరోజు కార్యక్రమం మన జనార్దన్ గారు వారు ఎంతో కాలం నుంచి అనుకుంటా ఉన్నారు ఈ పుస్తకం తీసుకురావాలా చేయాలని. వారు సవివరంగా వివరించారు మొత్తం ఏంటి ఆయన చరిత్ర అనేది. చాలా గొప్పగా చెప్పారు, చాలా గొప్పగా మంచి కార్యక్రమం చేసినందుకు వారిని నిజంగా అభినందించాలి. ఈ కార్యక్రమం వారి పుత్రిక పురంధేశ్వరి గారు, మన రామకృష్ణ గారు వారు సమక్షంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఒకసారి జనార్దన్ రావు గారు మాట్లాడిన తర్వాత, మన నరసింహ గారు మాట్లాడిన తర్వాత, మా బొట్టుడు మాట్లాడితే చెరుకు రసం ఇచ్చిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు తాగితే ఎలా ఉంటుందో దాని రుచి అలా ఉంటుంది అన్నమాట. అయినా వారు గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. మన జనార్దన్ గారు చెప్పారు, ఇది అప్పట్లో మద్రాసుకి నీళ్ళు ఇచ్చారని చెప్పాను నేను. ఎవరికి రానటువంటి ఐడియా అది, ఆ ఆలోచన. నిజంగా చెప్పాలంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే, తెలుగు గంగ ప్రాజెక్ట్ అనేది దానిని పేరు పెట్టి ఇక్కడి నుంచి కాలువ తవ్వి అక్కడ దాకా చెన్నై దాకా తీసుకుపోయారు. అప్పుడు మాట్లాడుకుంది 15 టీఎంసీల నీళ్లు వాళ్ళకి. అక్కడ సిటీ అవసరాల కొరకు 15 టీఎంసీ నీళ్లు కావాలంటే దాని కొరకు తవ్వినటువంటి కాలువ ఈరోజు అది ఎంత ఉపయోగం అయిందంటే, సోమశిల ప్రాజెక్టుకు ఇక్కడ వరద వచ్చినప్పుడు, శ్రీశైలంలో వరద వచ్చినప్పుడు ఈ వరద నీరు పెన్నా నదిలో కలుస్తున్నాయి. పెన్నా నది నుంచి కండలే రిజర్వాయర్లు వస్తున్నాయి. కండలే రిజర్వాయర్ నుంచి మళ్ళీ చెన్నై పోతున్నాయి. దగ్గర దగ్గర ఈ సంవత్సరం 78 టీఎంసీ నీళ్లు దాని సోమశిల డ్యాంలో దాని సామర్థ్యం అయితే, దగ్గర దగ్గర 60 టీఎంసీ నీళ్లు ఈ కాలువ గుండా ఇక్కడ పడిన వర్షాల ద్వారా మన అక్టోబర్ నెలకి ఇక్కడి నుంచి పోవడం జరిగింది. ముఖ్యంగా అక్కడ వర్షాకాలము అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయితే ఇక్కడ జూను, జూలై, ఆగస్టులో ఇక్కడ ఉంటాయి. అర్లీగా రెయిన్స్ పడిన దానివల్ల 60 టీమ్స్ అక్కడ పోతే, అక్కడి నుంచి 30 టీమ్స్ నీళ్లు మళ్ళీ కండలే రిజర్వ్ అయిపోయింది. అక్కడి నుంచి 15 టీమ్స్ నీళ్లు చెన్నైకి. అంటే ఇంత ఊహాజ్ఞానంతో ఆ రోజు ఊహించినటువంటిది ఎవరు ఈరోజు అనుకుంటే అలా ఎలా ఊహించారనేటువంటిది ఈరోజు మనకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఫిల్మోత్సవం చేయాలనుకున్నారు. 1986లో ఫిల్మోత్సవం చేద్దామని అనుకున్నారు వారు నటులు కాబట్టి. వారు ఆ కార్యక్రమంలో ఊళ్ళో రోడ్లన్నీ, సిటీలో రోడ్లన్నీ బాగా వేయాలి అనే ఉద్దేశం మీద వారు అనుకున్నప్పుడు, ఏ విధంగా వేయాలి, 3 నెలలే టైం ఉన్నది, ఈ 3 నెలల టైంలో మనం వేయడం ఎలా అని అడిగితే, సరే ఇది టెండర్ పిలిచేదానికి ఒక నెల 15 రోజులు పడుతుంది, ఆ తర్వాత వాళ్ళు మెషినరీ తెచ్చుకొని ఎన్నిసరికి కాదు అని అంటే, నాకు కావాలి 3 నెలల్లో, ఏ విధంగా చెప్పండి, ఆలోచన చేసి చెప్పండి అంటే, అప్పుడు వారు అన్నీ కలిస్తే ఒక 5-6 స్పెసిఫికేషన్లు ఉంటాయి. టెండర్ని పిలవకుండా ఈ స్పెసిఫికేషన్లు ఎంత చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకోండి. ఒక 4 ఉన్నారు మెషినరీ ఉండేవాళ్ళు. ఆ కొటేషన్ తీసుకొని దాంట్లో తక్కువ ఎవరైతే వేశారో అది చూసి, ఇంకా టెండర్ లేవు, కనీసం 150 రోడ్లు ఉన్నాయి, 4గురికి మీరు ఒక రోడ్డు ఇస్తాను ఈరోజు, అదే స్పెసిఫికేషన్, అదే రేటు, ఈ రోడ్డు అయిపోతేనే మళ్ళీ నెక్స్ట్ ఇంకో రోడ్డు తీసుకోండి అని చెప్పి పోటీ పెట్టి రాత్రి వాళ్ళు ఆయన మా చేత పనిచేయించి 2 నెలల్లో 150 రోడ్లు ఆ రోజు ఆ తారు రోడ్లు అనేది వేసినటువంటి ఘనత ఆ రామారావు గారికే దక్కిందని చెప్పాలి. ఎవరు చేస్తారు చెప్పండి? ఇప్పట్లో టెండర్లు పిలిస్తే ఒక 3 నెలలు 4 నెలలు దాన్ని డిసైడ్ చేయాలంటే ఒక 4 నెలలు ఇలా జరుగుతున్నటువంటి ఈ రోజులు ఇవి. కానీ అటువంటిది ఆలోచన రావడం అనేది, ఒక సినీ ఫీల్డ్లో ఉండి నటులుగా ఉండేటువంటి ఈ పరిపాలనా విభాగంలోకి వచ్చేటప్పుడు ఈ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప. ఇంకోటి చెప్పాలంటే, అప్పట్లో మన సిటీలో చాలా ఉండే అల్లర్లు. అంటే 3 నెలలకు ఒక అల్లరి, కర్ఫ్యూ, రకరకాలు చూసాం మేమంతా. ఆ రోజు మనందరం చూసాం. ఆయన ఒకటే అన్నారు,
పోలీస్ డిపార్ట్మెంట్ పిలిచి ఏంటిది, ఎలా ఈ విధంగా కర్ఫ్యూలు వస్తుంటే ప్రజలు ఏమైపోతారు, ఈ సిటీ ఏమైపోతుంది, ఆలోచన చేసి ఏ విధంగా చేద్దాం చెప్పండి అంటే, సార్ మీరేం లేదు సార్, మాకు పవర్ ఇవ్వండి, మేము దీన్ని మీకు చేసి చూపిస్తాము అని చెప్పిన తర్వాత మీకు ఫుల్ పవర్ ఇస్తున్నాను, ఎవరు అడిగినా కానీ ఏ రికమెండేషన్ అవసరం లేదు, మీరు కానీ చేయండి అంటే వాళ్ళు ఫుల్ పవర్ ఇచ్చిన తర్వాత 15 రోజులలో కంట్రోల్ చేసి అంతా 100-150 మంది రౌడీలు ఉన్నారు, వాళ్ళకి అందరికి వార్నింగ్ ఇచ్చి ఎత్తి ఏమైనా ఉంటే జైలు పడినవుతాం అని చెప్పి నేను ఆ విధంగా చేసిన తర్వాత చూసారా మళ్ళీ ఎప్పుడైనా ఈ సిటీలో అల్లర్లేదే తర్వాత చూసామా, చూడలా. ఇది పరిపాలన అంటే. అటువంటి పరిపాలన చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమము సజీవ చరిత్ర మన జనార్దన్ రావు గారు తీసుకురావడం, చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తికి సజీవ చరిత్ర అనేది తీసుకొచ్చినందుకు చాలా సంతోషిస్తూ, వారు తెచ్చినందుకు జనార్దన్ రావు గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.